నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ చారి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో సార్. హలో అండి. మనకి చాలామంది కార్తీక పౌర్ణమికి ఫాస్టింగ్ అని ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి? అండ్ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంటే మనకు వస్తున్న ఈ 15th కార్తీక పౌర్ణమి రోజుకి ఏమైనా ఒక మంచి బ్యాలెన్స్డ్ ఇది ఉందా? మన ఈ కార్తీక పౌర్ణమికి మనం ఎలా అబండెన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు? యాక్చువల్గా పౌర్ణమి అంటేనే సో లా ఆఫ్ అట్రాక్షన్ వైజ్ కానీ స్పిరిచువల్ వైజ్ కానీ స్పెషల్ డే అది. ఎస్. సో పౌర్ణమి అనేది ఎనర్జీ వైజ్ ఎక్కువ ఉంటుంది. సో ఏది కానీ దీనికి ఈవెన్ టెస్లా నుంచి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి పౌర్ణమి గురించి. విల్ డూ సపరేట్ ఎపిసోడ్ టెస్లా వ్యూ ఏంటి పౌర్ణమి అమావాస్య అని. సో పౌర్ణమి అంటేనే మనకి మూన్, ఫుల్ మూన్ అంటే కంప్లీట్గా నిండుగా ఉన్న చంద్రుడు. సో పరిపూర్ణం అంటే నిండుతనం ఉన్నది అని. అండ్ మూన్ అనగానే మళ్ళీ ఇండికేషన్ శివుడి పైన మూన్ మనకి చూస్తూ ఉంటాం. సో కాబట్టి మళ్ళీ లార్డ్ శివ దొకటి. దెన్ లక్ష్మి. మరి శివ అంటున్నారు, లక్ష్మి పాయింట్ ఆఫ్ వ్యూ అని ఎలా అనుకుంటాము మనం అనుకుంటూ ఉంటాం కదా. సో లక్ష్మీదేవికి అసలు ఆ ఆధిపత్యం చెలాయించమని చెప్పిందే లార్డ్ శివ. సో కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి మనకి సింపుల్ థింగ్గా చెప్పుకోవాలంటే సో లక్ష్మి, చంద్రుడు, లార్డ్ శివ. అండ్ ఇది మన సనాతన ధర్మం పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణువు అండ్ శివుడు కలిసి ఒకటే రోజు పూజ పరంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఉన్నది కార్తీక పౌర్ణమి, కేదారనాథ స్వామి వ్రతం అంటారు. సో అలా మనం కాబట్టి ఆ రోజు అనేది లైటనింగ్ అంటే మనలో ఉన్న డార్క్నెస్ని తొలగించి మన జీవితంలో వెలుగు రావాలి. కాబట్టి మనం ఈ మంత్ అంతా చూస్తే వెలుగులు నింపుతూ ఉంటాం. ఇది ధర్మం ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సూర్యుడు తొందరగా అస్తమించి చంద్రుడు తొందరగా మళ్ళీ వస్తూ ఉంటాడు. అంటే ఈవినింగ్ కనుక మీరు చూస్తూ ఉంటే ఎందుకు వింటర్ నేచర్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మనుషులు మనం బ్యాలెన్స్ అవ్వం కానీ నేచర్ ఎప్పుడు సీజన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ కార్తీక పౌర్ణమి వచ్చేసరికి ఏమవుతుందంటే నేచర్ అంతా డార్క్ అవుతూ ఉంటుంది. అవును. ఈ డార్క్నెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో లేజినెస్ పెరుగుతుంది. ఈ లేజినెస్ నుంచి బయటికి రావడానికే ఈ యొక్క డార్క్ మంత్స్ ఏవైతే వింటర్స్ ఉంటాయో ఎక్కువగా మనం వెలుగుని తీసుకోవడానికి మనం చేసేది ఈ వెలుగుని తీసుకురావాలి ఏదైనా. సో మళ్ళీ ఇది ఎప్పుడు మనకి యాజ్ పర్ ధర్మం వైజ్ మనం సంక్రాంతి చేసుకుంటాం. అవును. అప్పుడు దాకా ఇది కంటిన్యూషన్ ఉంటుంది. అంటే వెలుగులు మనం ఆర్టిఫిషియల్గా ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం సో దాట్ ఆ డార్క్నెస్ అనేది తగ్గుతూ ఉండాలి అని చెప్పేసి. సో అలా మనం ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మ్యాక్సిమం మనం దీపాద పెట్టేసుకొని సో ఈ దేవతలు లైక్ శివుడు అండ్ విష్ణువు ఇద్దరిని మనం ఆ రోజు పూజించుకుంటే మనకి అబండెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి. దేవుడిని పూజించగానే మన కోట్లు వచ్చే పడవు. చాలా మందికి ఉన్న మిత్ ఏంటంటే నీకు దారి చూపిస్తుంది. వే ఈజ్ ఇంపార్టెంట్. వే దొరికిన తర్వాత మనం దాన్ని బిల్డ్ చేసుకుంటూ ప్యారలల్ వెళ్ళాలి. సో ఎనీ పౌర్ణమి మెడిటేషన్ విత్ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ చేయాలి ఎనీ పౌర్ణమి. అందులో కార్తీక పౌర్ణమి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎందుకు? ఒక దేవుడికి సంబంధించే మనం గుడి పూజిస్తే మనకి కోరికలు నెరవేరుతాయి అన్న బిలీవ్నెస్ ఉన్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఉన్నారు కదా విష్ణు అండ్ లార్డ్ శివ ఇద్దరి కాంబినేషన్ ఉంది కాబట్టి అప్పుడు మనకి ఇంకెక్కువగా ఎనర్జీస్ వైబ్రేట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రోజు మిస్ చేయకుండా మెడిటేషన్ విత్ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ విత్ లైటనింగ్ ఈ 4 చేస్తే మీరు ఏవైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అవి చాలా వరకు అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీపం పెట్టాలి, మెడిటేషన్ విత్ విజువలైజేషన్. అది ఇంకా కావాలనుకుంటే ఆ రోజు కొత్తగా రైటింగ్ కూడా స్టార్ట్ చేయండి. లైక్ ఆ రోజు ఇది నా డ్రీమ్ ఈరోజు నెరవేరుతుంది అని రాసు, నెరవేరినందుకు ధన్యవాదాలు అని స్క్రిప్టింగ్. ఎనీవే మనం మళ్ళీ ఒకసారి మేనిఫెస్టేషన్ జర్నల్ ఎలా రాయాలి అవి మళ్ళీ ఒకసారి చేద్దాము. బట్ కాంబినేషన్ చేయండి అందరూ. సరే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాం, దీపం పెట్టాం, అక్కడ చేయలేము కదా అంటే ఇంటికి వచ్చి చేయండి.
సో వీలైతే అక్కడ టెంపుల్లోనే మెడిటేషన్ అక్కడికి చేయండి. వస్తే కూర్చుంటాం కదా ఎలాగో. మెడిటేషన్ అంటే ముద్రనే ఉండాలని ఏం లేదు, ఐస్ క్లోజ్ చేసుకొని యూ విజువలైజ్ యువర్ థింగ్స్ అండ్ మేనిఫెస్ట్ ఇట్, అంతే. నీకు నిన్న నువ్వు ఎలా ఉన్నావు, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు, అంతే, జస్ట్ మన ఇన్నర్ని మనం టచ్ చేసి ఒకసారి పలకరించుకోవాలి, సరిపోతుంది. అదే మెడిటేషన్. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అనగానే కూర్చోవాలి, గంటల కొద్ది కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస, అంటే నీ మీద నువ్వు ధ్యాస పెట్టాలి. మన ధ్యాసనే కదా, కాబట్టి దాన్ని మనం జస్ట్ బ్యాలెన్సింగ్గా మనల్ని మనం పలకరించుకొని మనకి ఏం కావాలో లార్డ్ శివ అని విష్ణుని అలా కోరుకోవాలి. సో దట్ చాలా మంచిది అసలు. కార్తీక పౌర్ణమి అనేది మిస్ చేసుకోదు. ఓకే, ఎవ్రీ పౌర్ణమి రోజు చేయాలి. యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ పౌర్ణమి రోజు మెడిటేషన్ పక్కా చేయాలి. అందులో కార్తీక పౌర్ణమి అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.